ఇన్ని రోజులు ఎక్కడో మూలన స్టోర్ చేసిన కూలర్ బయటకు తీస్తారు. చాలా ఇళ్లలో ఎయిర్ కూలర్ ఉన్నా సరైన కూలింగ్ రాకపోవడంతో నిరాశ చెందుతుంటారు. కొందరు అయితే ఇది పనిచేయడం లేదు అనుకుని వదిలేస్తారు కూడా. కానీ నిజం ఏంటంటే కూలర్లో సమస్య కాదు, మనం వాడే విధానంలోనే చిన్న చిన్న తప్పులు ఉంటాయి. కొన్ని సింపుల్ ట్రిక్స్, మార్పులతో మీ ఎయిర్ కూలర్ ఏసీలా పనిచేస్తుంది. ఎక్కువ చల్లని గాలి రావాలంటే ఎలా? కూలర్ వాడే ప్రతి ఒక్కరిలో ఉండే ప్రశ్న ఇది. వేసవి కాలంలో ఎయిర్ కూలర్ చాలా ఇళ్లలో మంచి ఉపశమనం అందిస్తుంది. కానీ చాలా మంది కూలర్ సరైన చల్లదనం ఇవ్వడం లేదు అని ఫిర్యాదు చేస్తుంటారు. నిజానికి సరైన విధంగా ఉపయోగిస్తే ఎయిర్ కూలర్ చాలా బాగా చల్లని గాలి ఇస్తుంది. ఎయిర్ కూలర్ ద్వారా ఎక్కువ చల్లని గాలి రావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. ప్రతీకాత్మక చిత్రం. చల్లగా ఉంటే గాలి అంత చల్లగా అనిపిస్తుంది. ట్యాంక్లో సాధారణ నీటి బదులు చల్లని నీరు ఉపయోగించడం వల్ల వెంటనే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకా మెరుగైన కూలింగ్ కోసం ఐస్ క్యూబ్స్ వేయాలి, లేదా ఫ్రిడ్జ్లో కూల్ చేసిన వాటర్ పోయాలి. అయితే ఇవి తాత్కాలిక ప్రభావం మాత్రమే ఇస్తాయి. కాబట్టి రోజంతా ఉపయోగిస్తే నీరు మళ్లీ వేడెక్కుతుంది. అందుకే 3 నుండి 4 గంటలకు ఒకసారి నీటిని మార్చడం లేదా ఐస్ రీఫిల్ చేయడం మంచిది. ఒకవేళ మీరు రాత్రి పడుకునే సమయంలో చల్లని గాలి కావాలనుకుంటే నిద్రపోవడానికి ముందు ఐస్ క్యూబ్స్ వేస్తే చాలు. ఓపెనింగ్ బ్రాకెట్. కాదు, కూలింగ్ ప్యాడ్స్ పాత్ర కూడా ముఖ్యమే. కూలింగ్ ప్యాడ్స్ కూలర్లో ముఖ్యమైన భాగం. ఇవి నీటిని పట్టుకుని గాలిని చల్లగా మార్చుతాయి. కానీ కాలక్రమేణా దుమ్ము, ఫంగస్ వల్ల ప్యాడ్స్ బ్లాక్ అవుతాయి. ఇది గాలి ప్రవాహాన్ని తగ్గించి కూలింగ్ ఎఫెక్ట్ను తగ్గిస్తుంది. అందుకే కనీసం నెలకొకసారైనా ప్యాడ్స్ను క్లీన్ చేయాలి. 2 ఏళ్లకు ఒకసారైనా ప్యాడ్స్ మార్చడం మంచిది. అది కూడా వేసవి ప్రారంభంలోనే. ఈ ప్యాడ్స్ మార్చడం వల్ల సమ్మర్లో చల్లనిగాలి పొందొచ్చు. మిగతా సీజన్లో కేవలం ఫ్యాన్ ఉపయోగిస్తారు కాబట్టి ప్యాడ్స్ అవసరం పెద్దగా ఉండదు. ఫ్యాన్ బ్లేడ్స్పై దుమ్ము పేరుకుపోయినా గాలి ప్రవాహం తగ్గుతుంది. ప్యాడ్స్ క్లీన్ చేసేప్పుడు ఫ్యాన్ బ్లేడ్స్ కూడా శుభ్రం చేయడం మంచిది. ఒకవేళ మీరు కేవలం సమ్మర్లో మాత్రమే కూలర్ వాడి మిగతా సీజన్లో స్టోర్ చేసేటట్టయితే అందులో నీటిని పూర్తిగా తొలగించి మొత్తం పాటు మీ ఎయిర్ కూలర్ గదిలో ఎక్కడ పెట్టారు అనేది కూడా ముఖ్యమే. ఎయిర్ కూలర్ పని చేయడానికి స్వచ్ఛమైన గాలి అవసరం. గది పూర్తిగా మూసేస్తే వేడి గాలి లోపలే నిలిచి కూలర్ ప్రభావం తగ్గిపోతుంది. కిటికీ ఓపెన్ చేసి దాని దగ్గర కూలర్ పెట్టాలి, లేదా డోర్కి దగ్గర్లో కూలర్ పెట్టడం మంచిది. ఇది క్రాస్ వెంటిలేషన్ సృష్టించి వేడి గాలిని బయటకు పంపుతుంది. కిటికీ దగ్గర లేదా బయట గాలి వచ్చే దిశలో ఉంచితే కూలర్ తాజా గాలిని తీసుకుని మరింత చల్లగా మారుస్తుంది. గోడలకు చాలా దగ్గరగా ఉంచితే గాలి సరిగా సర్క్యులేట్ కాదు. తో మీ గదిని చల్లగా చేయాలంటే మీ రూమ్ వాతావరణం కూడా ముఖ్యమే. మీ గదిలో వేడిని పెంచే గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించాలి. టీవీ, కంప్యూటర్ ఎక్కువ వేడి జనరేట్ చేసే లైట్స్ ఆన్లో ఉంటే మీరు కూలర్ ఎన్ని గంటలు వాడినా గది చల్లబడదు. ఈ విషయానికి కూడా గుర్తుంచుకోండి. మొత్తంగా చూస్తే ఎయిర్ కూలర్ పనితీరు ఒకే అంశంపై ఆధారపడదు. నీరు, ప్యాడ్స్, వెంటిలేషన్, ప్లేస్మెంట్, మెయింటెనెన్స్ ఇలా అన్నీ సరిగ్గా ఉంటేనే మంచి కూలింగ్ పొందవచ్చు. ఈ చిన్న చిన్న మార్పులు చేసినా కూడా గాలి చల్లదనంలో పెద్ద తేడా కనిపిస్తుంది. సరైన ఉపయోగంతో ఎయిర్ కూలర్ ఏసీకి మంచి తక్కువ ఖర్చు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.